మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. భారతీయ జనతా పార్టీ పెద్దలకు మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గుంతకల్ అసెంబ్లీ నియోజకవర్గం BLA-2 విస్తృత స్థాయి సమావేశము నిర్వహించుకోవడం, దానికి మా పార్టీ పెద్దలైన ఇన్ఛార్జ్ చంద్రప్ప గారు, ఈ సర్ కార్యక్రమాన్ని యొక్క ఇన్ఛార్జు మీడియా అధికార ప్రతినిధి జల్లి మధుసూదన్ గారు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కిరణ్ గౌడ్ గారు, జనరల్ సెక్రటరీలు, అలాగే BLA-1 మన కొలిమి రామాంజనేయులు గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ బలపడాలని, ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ ఉండాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఆ ప్రభావం చూపాలా, ప్రతి కార్యకర్త ఖచ్చితంగా బూత్ స్థాయిలో పనిచేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఏదైనా ఎదుర్కొని విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఈ సర్ కార్యక్రమం ఫేజ్ 1 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ముఖ్యమైన ఘట్టము ఫేజ్ 2. దీని మీద మేము మా కార్యకర్తలకు సూచనలు సలహాలు ఇవ్వడానికి పెద్దలంతా వచ్చారు. ఈరోజు కార్యకర్తలను అసెంబ్లీల వారీగా దాదాపు అంటే మండలానికి 30 నుంచి 40 మంది BLA-2లుగా నియామకం చేసుకున్నాం. దాదాపు 200 మంది ఈరోజు కార్యకర్తలు ఇక్కడ రావడం జరిగినది. వారికి ఫామ్ 6 ఏ విధంగా మనం పూర్తి చేయాలో, ఫామ్ 7 అంటే ఏంటి, ఫామ్ 8 అంటే ఏంటి, మనం రాబోయే కాలంలో డ్రాఫ్ట్ తయారైనాక మనం ఏ విధంగా దాన్ని అధ్యయనం చేయాలా, ప్రజలకు అవగాహన కల్పించాలా, కొత్త ఓటర్ని ఏ విధంగా చేర్పించాలా, ఏమన్నా డెలిషన్స్ ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే మనం ఏ విధంగా దానిని క్లెయిమ్ చేసుకోవాలా అనే దాని మీద కార్యశాలలు జరుగుతున్నాయి జిల్లా వ్యాప్తంగా. ఈరోజు గుంతకల్కు వచ్చాం. మళ్ళీ మధ్యాహ్నం ఉరువకొండ పట్టణంలో కానీ ఇదే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. భారతీయ జనతా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం, భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం ఏమంటే నిజమైన ఓటరు తొలగిపోకుండా ఖచ్చితంగా భారతదేశంలో పుట్టి భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించాలనేదే మా యొక్క లక్ష్యము. దానికి అనుగుణంగానే ఎన్నికల సంస్థ పనిచేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఏ ఉన్నాయో దాన్ని అన్నిటినీ తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. మా రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ సూచన మేరకు అర్హుడైన ఓటరు ప్రతి ఒక్కరూ ఉండాలా, అనర్హుడైన ఓటు తొలగించబడాలా. ఇదే మా కాన్సెప్ట్. కొంతమంది పార్టీలు, కొన్ని కమ్యూనిస్టులు కానీ వైసీపీ లాంటి పార్టీలు ఏం చెప్తున్నాయంటే ఎవరో ఒక వర్గాన్ని ఓటు తొలగించాలా, లేకుంటే కొంతమంది తొలగిస్తామని మాటలు చెప్తున్నారు. దీంట్లో అటువంటి అనుమానాలకు, అటువంటి అపోహలకు తావులేదు. నిజాయితీగా భారతదేశంలో పుట్టి భారతదేశంలో ఉండి భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలనేదే ఎన్నికల సంఘం యొక్క ప్రత్యేకత. దాన్ని మనం రాజకీయ పార్టీలుగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఆ బాధ్యత భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఎవరైతే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఎవరికైతే ఓటు హక్కు కల్పించాలనుకున్నారో, ఓటు హక్కు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చేస్తాం. ఎవరైతే ఫేక్ ఓట్లు, మైగ్రేటెడ్ ఓట్లు, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిన ఓట్లని మేము ఐడెంటిఫై చేసి దాని మీద అధికారులకు తెలియజేస్తాం. అంతేగాని భారతీయ జనతా పార్టీ దేశంలో నివసించే ప్రతి ఒక్కరికి, దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలా. సర్ అనేది 25 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. ఆ తర్వాత మనం ఆ పొద్దు ఉంటామో లేదు. పోయిన సర్లో 2002లోనే పాల్గొన్న వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఉన్న వాళ్ళు. అందుకోసం మనం దీన్ని చాలా సాంప్రదాయబద్ధంగా పద్ధతి ప్రకారము చేస్తుంది. కాబట్టి ఎన్నికల సంఘానికి మేమందరం దానికి కట్టుబడి పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ, జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ యొక్క సూచనల మేరకు ఈరోజు గుంతకల్ పట్టణంలో సర్ అనే ప్రక్రియ మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సదస్సుకి మనకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజేష్ గారు, అలాగే జోనల్ ఇన్ఛార్జ్ సర్కి జల్లి మధుసూదన్ గారు, అలాగే ఇక్కడ BLA-1 ఉన్నటువంటి మన రామాంజనేయులు గారు, తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ అన్న కిరణ్ గౌడ్ గారు, మిగతా అందరూ కూడా జనరల్ సెక్రటరీ అందరూ కూడా ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటాం. ఇప్పుడు అధ్యక్షులు మాట్లాడిన దానికి కొనసాగింపుగా ఏదైతే ఇప్పుడు భారతదేశంలో 25 సంవత్సరాల క్రితం జరిగిందో, ఇప్పుడు రాబోయే తర్వాత మళ్ళీ 25 సంవత్సరాల తర్వాత జరగబోతుందో మనకు తెలియదు. కానీ ఈరోజు ఉన్నటువంటి అవకాశం ఏమిటంటే, ఎవరైతే
అర్హత పొంది ఉన్నారో ఓటుకి, 18 సంవత్సరాలు దాటి ఉన్నారో, ఎవరైతే వివాహం చేసుకొని ఈ కాన్స్టిట్యున్సీలో దీంట్లో ఉంటారో, ఎవరైతే ఇక్కడ నుంచి వివాహం చేసుకొని బయటకు వెళ్ళిపోయారో, ఎక్కడైతే ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయారో వాళ్ళకి లేకుండా, ఎక్కడి నుంచి ఫేక్ ఓట్లు ఏవైతే ఇక్కడ నుంచి కాకుండా బయట దేశాల నుంచి విదేశస్తులు మన దేశంలో అర్హత లేని వాళ్ళు వచ్చి మన దేశంలో ఉండి ఈరోజు ఓటు హక్కు సంపాదించుకోవాలని, ఓటు తర్వాత ఆధార్ కార్డు అని ఇక్కడే నివసించడానికి అవకాశాలు ఉన్నాయని అనుకుంటారో వాటన్నిటినీ కూడా తొలగించడము, అదే ఒక పద్ధతి ప్రకారం ఏదైతే ఉందో, ప్రభుత్వ ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయో, చట్టం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తలు కూడా ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరి ఓటుని ఈ భారతదేశంలో పుట్టిన హిందూ, ముస్లిం, క్రిస్టియన్, పార్సీ, జైన్, సిక్కులు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో అర్హులే. ఇందులో ఏ రకమైనటువంటి తారతమ్యం ఉండదు. అటువంటి ఒక సూచనతో మనం పనిచేయడం జరుగుతుంది. అలాగే ఈ దేశస్తులు కాని వాళ్ళు, ఇక్కడ అర్హత లేని వాళ్ళు, డబుల్ ఓట్స్ ఎవరైతే ఇటు అటు ఉంటాయో అటువంటి వాటినన్నింటినీ కూడా తొలగించడము కూడా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తల యొక్క ముఖ్య లక్ష్యం. సో కాబట్టి మనము ఎవరికి ఈ విధంగా మనం చేయడం వలన ఈ దేశం సౌభాగ్యంగా ఉండాలని, ఈ దేశం ప్రపంచంలో నంబర్ 1 కావాలని ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరుకుంటున్నారో ఆ లక్ష్యం దిశగా సమాజ స్థాపన కోసం పనిచేసేటువంటి సిస్టము ఈరోజు ఇక్కడ జరుగుతుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం. ఈనాటి మీడియా సమావేశానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రాన్ మీడియా, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్కి, అలాగే ప్రతి ఒక్క ప్రైవేట్ ఛానల్ అధిపతులకి, జర్నలిస్టులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అలాగే అనంతపూర్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల వారికి, ఇన్ఛార్జీల వారికి, ఇక్కడ BLA 1కి, అలాగే జిల్లా పదాధికారులకి, రాష్ట్ర పదాధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాయలసీమలో మనము ఈరోజు గుంతకల్లో ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 పాయింట్ల మీద ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిది ఒక మహోన్నతమైన వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు సంత్ రవిదాస్, ఈ పేరు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఆయనని జయంతి 650 సంవత్సరం జయంతి సందర్భంగా రేపు గురు పౌర్ణమి జూలై 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 20వ తేదీ అంటే 2027 జూలై 29, 20, 26 నుంచి నెక్స్ట్ ఫిబ్రవరి 27 వరకు, జూలై 20వ తేదీ వరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాల మీద దేశవ్యాప్తంగా కొన్ని కార్యక్రమాలు డిజైన్ చేయబడింది. దానికన్నా ముందు సంత్ రవిదాస్ గారు ఎవరు? సంత్ రవిదాస్ గారు ఒక దళిత కుటుంబంలో జన్మించి ఆయన ప్రాథమికంగా ఒక 5 అంశాల మీద వీరోచితమైన యుద్ధాలు చేయలేదు, రాజ్యాలు పాలించలేదు, కానీ ఒక భక్తి భావనతో దేశవ్యాప్తంగా ఆయన అనుకున్న ఉద్యమాన్ని భక్తి భావనతో సాధించారు. భారతీయ సంస్కృతికి, భారతీయ ప్రతిష్టతని కాపాడుకుంటూ ఆయన ఈ పనిని చేయడం. నెంబర్ 1 సమానత్వం. మనకు తెలుసు, డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు, కులం ఉన్నవాడు, ఇవిలా కాకుండా అన్ని వర్గాల వారికి సమానత్వంగా ఉండాలి. నెంబర్ 2 కుల వివక్షణ. అప్పట్లో ఎంత విధంగా ఉండేదో మనందరికీ తెలుసు. టెంపుల్లో రానిచ్చే వాళ్ళు కాదు, ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కాదు, బయట సమాజంలో మాట్లాడేదానికి కాదు, చదువుకునే అర్హత లేని వాళ్ళు, మహిళల మీద వివక్షగా ఉండేవాళ్ళు, వీటన్నిటి మీదగా పోరాటాలు చేశారు. నెంబర్ 3 ఆయన భక్తి స్వభావాన్ని, అంటే ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ప్రతి జీవి, ప్రాణమున్న ప్రతి జీవి కూడా ప్రేమ, ఆదరణ, ఆప్యాయతతో, ఐకమత్యంతో ఏదైనా సాధించవచ్చు అనేదానికి అదొక మార్గం. భక్తి అనేది ఒక మార్గం అని తెలియచేసిన మహోన్నతమైన వ్యక్తి. అలాగే మన దేశంలో ఆయన కొన్ని రచించాడు. దాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా ఈయనని గురువుగా స్వీకరించి ఆయన ఆదేశాలకు అనుగుణంగా నేను జీవిస్తున్నానని చాలా సందర్భాల్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అంతటి మహానుభావుడి గారి సంత్ రవిదాస్ గారి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా వారణాసిలో మొట్టమొదటి సభ, అన్ని సాధువులు, పీఠాధిపతులు, స్వాములు అందరి ఆధ్వర్యంలో కలశ కార్యక్రమం, అంటే బిందెల్లో అక్కడ మట్టిని తీసుకెళ్లి, ఆయన జన్మించిన స్థలంలో మట్టిని తీసుకెళ్లి ప్రతి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన తీసుకున్నటువంటి ఆదర్శాలని, ఆశయాలని, దేశంలో ఏం కావాలని కోరుకుంటున్నాడో ఆయన అన్ని విషయాలు కూడా ప్రతి సామాన్యుడికి, ప్రతి గ్రామంలోకి చేరే విధంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో వినూతమైన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆ షెడ్యూల్ కూడా మీకు త్వరలోనే జిల్లా పార్టీ వాళ్ళు అనౌన్స్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఆ మహానుభావుడి యొక్క జయంతి వేడుకలు కూడా సంవత్సరం రోజు పాటు పెడుతున్నారు కాబట్టి దాంట్లో అందరూ పాల్గొని అది విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. నెంబర్ 2, దేశంలో మన దేశం చుట్టూ ఉన్న దేశాలు, ప్రపంచ దేశాల్లో ఎంతో మంది ప్రధానమంత్రులు ఉంటారు. గతంలో కూడా 2014 ముందు కూడా మన దేశంలో ఎంతో మంది ప్రధానమంత్రులుగా ఉన్నారు. 2014 నుంచి 2026లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాలు దాటి ప్రధానమంత్రిగా కొనసాగిస్తున్న ఒక ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు. ఇదొక్కటే గర్వహించాల్సిన విషయం ఏం కాదు. ఇంకో అర్థమైన విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక 4-5 రోజుల క్రితం సోషల్ మీడియా అనేది మన అందరికీ తెలిసిన విషయం. జస్ట్ 8 నిమిషాల్లో 25 లక్షల మంది వ్యూవర్స్, 10 లక్షల మంది కొత్త సబ్స్క్రైబర్స్, 10 లక్షల లైకులు, అంటే 8 నిమిషాలు. ఇది ఎవరైనా ఒక సామాన్యుడికి వ్యక్తికి జరిగే విషయమేనా? అదే వన్ డేలో 303 అంటే 303 మిలియన్స్ మంది వ్యూవర్స్ చూసిన ఏకైక ప్రధానమంత్రి ప్రపంచ దేశాల్లో శ్రీ నరేంద్ర మోడీ గారు ఒకరే. ఆయనకి ఈరోజు మేము దేశవ్యాప్తంగా ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మం చుట్టూ సమాజంలో అన్ని వర్గాల్ని ప్రేమతో చూసే ప్రతి మనిషి కూడా ఈరోజు ఆయన కృతజ్ఞతను తెలియజేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గురించి మాట్లాడుతున్న ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వికసిత ఆంధ్రప్రదేశ్ అని కోరుకుంటున్నారో ఇక్కడ ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క ఆధ్వర్యంలో దీనికి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా కేంద్రం నుంచి ఆయన తీసుకున్న లక్ష్యం వికసిత్ భారత్, అందులో భాగము వికసిత్ ఆంధ్రప్రదేశ్. కానీ రాయలసీమ గురించి ముఖ్యంగా మాట్లాడాలి. ఎందుకు చెప్పానంటే దేశంలో ఈ ప్రతి బడ్జెట్ లో కూడా 1/4 షేర్, ఆల్మోస్ట్ ఆల్ 25% షేర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుంది. మీరు అన్ని రంగాలు చూడండి, రైల్వే రంగమైనా, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా, ఏరోస్పేస్ అయినా, రక్షణ అంటే ఇండస్ట్రియల్ కారిడార్లైనా, చేతి వృత్తులైనా, రామ్జీ పథకాలైనా, పథకాల సంబంధించిన వాటిలైనా అన్ని విషయాలలో ఈ రోజు రైల్వే లైన్ల విషయాల్లో కానీ ఎలాంటి విషయాలైనా తీసుకోండి, మొత్తం కేంద్రంలో ఉన్న బడ్జెట్ లో 1/4 షేర్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తున్నారంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంత చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి పథంలో నడిచేదానికి ఆయన తోడ్పడుతున్నారు. మన రాయలసీమ మాట్లాడాలి, అవన్నీ బాగానే ఉన్నాయన్నా, మనకి ఏం చెప్పు, మన రాయలసీమ ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మనకి వర్షపాతం తక్కువ, రైతులు అల్లాడుతున్నారు, రైతులు ఒక పంట వేసుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది, మనకి 2 పంటలు ఎక్కడికి వస్తాయి అనేది చాలా మంది రాయలసీమ ప్రాంతాల్లో ఉంటున్న చర్చ, గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ. కానీ ఈ మధ్య కాలంలో మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా పోలవరాన్ని విజిట్ చేయడం జరిగింది. పోలవరం అనేది 2014 ముందు ఎట్లునింది, 2014 తర్వాత 2 గవర్నమెంట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారినాయి. 2019లో ఉన్న ఎస్ఆర్సిపి కానీ ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కానీ అన్నా కదా, అప్పుడు 2000లో ఉన్నప్పుడు. సో ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి చిత్తశుద్ధితో దానికి కావాల్సిన ఏవైతే అంటే పూర్తి స్థాయి జాతీయ ప్రాజెక్ట్, మనకు అందరికి తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టులో వాళ్ళ భాగస్వామ్యం ఏ విధంగా ఉంటుంది అన్ని విషయాలలో కూడా, ఆర్థిక పరంగా కూడా. సో ఈ యొక్క ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి. దానివల్ల ఒక గోదావరి జలాలని కృష్ణానదిలో కలపడం అనేది ఒక ప్రాథమిక అంశమే కాదు, వరద బాధితుల్లో వేస్ట్ అయ్యే నీటిని ఇట్లా మళ్లించడం ప్రాథమిక అంశం కాదు. రాయలసీమ ప్రాంతానికి 58 నికర జలాల టీఎంసీ వాటర్ ని డైవర్ట్ చేస్తారు. కృష్ణాకు వచ్చినాక శ్రీశైలం మనకు తెలుసు, రైట్ కెనాల్ ఉంది కదా, శ్రీశైలంలో రైట్ కాలువకు సంబంధించిన కెనాల్ నుంచి మనకి అత్యధికంగా ఉంటుంది. అలాగే తెలుగంగ ప్రాజెక్ట్, అలాగే హంద్రి నీవా ప్రాజెక్ట్, అలాగే గాలేరు నగిరి ప్రాజెక్ట్, అలాగే వెలుగుకొండ, ఇవి ప్రాథమికంగా మన ప్రాంతంలో రాయలసీమ పత్రంలో ఉన్న 5 ప్రాజెక్టులు. ఈ ఇరిగేషన్ కూడా మొన్న 2025-26 కూడా 3407 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా కేటాయించడం జరిగింది. ఏం చేశారు ఈ 2 సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎన్డీఏ గవర్నమెంట్ అంటే? ఏవేవి ఎక్కడెక్కడైతే పనులు పెండింగ్ పడిపోయావో, అంటే పైప్ లైన్ వర్క్స్ కావచ్చు, పంప్ సెట్లు
లిఫ్ట్ చేసే ఇరిగేషన్ సంబంధించినవి కావచ్చు, ఆధునీకరించడం, ఎక్కడైతే కాలువలు అన్నిటిని కూడా కొత్తగా దాన్ని అంటే ఏవైతే చెడిపోయావో వాటన్నిటిని బాగుపరచడం, ఒక్క మాటలో చెప్పి పని చేసే విధంగా, నిలువ ఉండే విధంగా తీసుకురావడం అనేది కేటాయించారు. అదే విధంగా ఇవన్నీ బాగున్నాయి. మనం ఎప్పుడు 2 క్రాపులు వేసుకుంటాం, మన రైతు ఒక క్రాపే పండించుకుంటున్నాడు. సంవత్సరానికి 2 పంటలు ఎప్పుడు వస్తాయి అనేది ప్రాథమికంగా. రాయలసీమకి నిజంగా ఎవరైతే రైతులు కంటున్న కలలు లేదా రాయలసీమ సస్యశ్యామలం అవ్వాలంటే 200 టీఎంసీ నికర జలాలు కావాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. భారతీయ జనతా పార్టీ తరఫున గత 15-20 సంవత్సరాలుగా దీని మీద పాదయాత్రలు చేసిన భారతీయ జనతా పార్టీ చాలా మంది పెద్దలు ఉన్నారు. ఈ 200 టీఎంసీ వాటర్ ని ఖచ్చితంగా ఇక్కడికి ఇప్పటికీ ఒక 50%కి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన దానికి కూడా అట్లా కేంద్ర ప్రభుత్వం, ఇట్లా స్టేట్ ఎన్డీఏ కూటమి కూడా తగు చర్యలు తీసుకోబోతున్నారు. దీనికి మా రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారు కూడా కేంద్రంలో ఉన్న మంత్రివర్యులతో చర్చలు, ఎన్నో రిప్రజెంటేషన్లు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి రాబోయే రోజుల్లో రాయలసీమ యొక్క రైతు సమస్యల మీద కానీ, అలాగే వాళ్ళు ఏదైతే కంటున్నారో కళలన్నిటిని కూడా దిగ్విజయంగా చేసే పనిగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇక్కడ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.